బాక్సాఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అయిన సిద్ధు జొన్నలగడ్డ నటించిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ టిల్లు స్క్వేర్ ఎక్సలెంట్ కలెక్షన్లతో దుమ్ము దుమారం లేపుతూ భారీ లాభాలను సొంతం చేసుకోగా టాలీవుడ్ లో ప్రజెంట్ మీడియం రేంజ్ మూవీస్ లో ఎక్కువ కలెక్షన్లను అందుకున్న సినిమాలలో గీత గోవిందం అలాగే దసరా లాంటి సినిమాల తర్వాత లాంగ్ రన్ ను దక్కించుకోవడానికి సిద్ధమవుతున్న సినిమాగా నిలుస్తుంది టిల్లు స్క్వేర్ మూవీ. ఓవరాల్ గా ఈ రెండు సినిమాలు ప్రస్తుతానికి మీడియం రేంజ్ సోలో హీరోల సినిమాలలో టాప్ లో ఉండగా వాటి మొదటి వారం కలెక్షన్లతో టిల్లు స్క్వేర్ మూవీ మొదటి వారం కలెక్షన్లను సరి కంపేర్ చేసి చూస్తే 2018 టైంలో వచ్చిన గీత గోవిందం సినిమా మొదటి వారంలో తెలుగు రాష్ట్రాల్లో 26.5 కోట్ల రేంజ్ లో షేర్ ను అందుకుంది. ఇక లాస్ట్ ఇయర్ వచ్చిన దసరా సినిమా మొదటి వారంలో తెలుగు రాష్ట్రాల్లో 38.21 కోట్ల రేంజ్ లో షేర్ అందుకోగా ఇప్పుడు ఆడియన్స్ ముందుకు వచ్చిన టిల్లు స్క్వేర్ మూవీ మొదటి వారంలో 34.31 కోట్ల రేంజ్ లో షేర్ ను సొంతం చేసుకుంది. తెలుగు రాష్ట్రాలలో మొదటి వారానికి గాను కలెక్షన్ల పరంగా దసరా మూవీ టాప్ లో ఉందని చెప్పాలి. ఇప్పుడు ఇక వరల్డ్ వైడ్ గా మొదటి వారం కలెక్షన్ల పరంగా గీత గోవిందం సినిమా 38 కోట్లకు పైగా షేర్ అందుకుంటే దసరా మూవీ మొదటి వారంలో 55.17 కోట్ల దాకా షేర్ ను సాధించింది. టిల్లు స్క్వేర్ మూవీ 48.71 కోట్ల రేంజ్ లో షేర్ అందుకోగా ఓవరాల్ గా మొదటి వారం కలెక్షన్ల పరంగా ఈ మూడు సినిమాలలో దసరా మూవీ టాప్ లో నిలిచింది. కానీ మొదటి వారం తర్వాత స్లో డౌన్ అయిపోయిన ఈ సినిమా మిగిలిన రన్ మొత్తం మీద 8 కోట్ల దాకానే షేర్ ను అధికంగా సాధించగా గీత గోవిందం సినిమా మాత్రం మరో 36 కోట్లకు పైగా షేర్ ను సాధించింది. ఇక ఇప్పుడు టిల్లు స్క్వేర్ సినిమా బాక్సాఫీస్ దగ్గర టోటల్ రన్ లో మొదటి వారానికి మించి ఎంతవరకు కలెక్షన్లను సాధిస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది. మీరు ఈ సినిమా ఎలాంటి కలెక్షన్లతో బాక్సాఫీస్ రన్ ను పూర్తి చేసుకుంటుంది అనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో గెస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.